ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నము ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఆంటీ. ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో నుండి బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు అసలు. ఇప్పుడు మంచిగా వినపడుతుంది దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు,
వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. అక్కడ బయలుదేరి తిరిగి ఆయన ఆ ప్రాంతానికి రాగా 18వ వచనం చదువుకుందాం. మరియు షాలేము రాజైన మిల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి, అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే యుద్ధము చేసి విజయము కలిగి ఆ విజయంతో వచ్చుచున్నాడో, అప్పుడు మిల్కీసెదెకు షాలేము రాజు ఆయన ఏం చేస్తున్నాడంటే అబ్రాహాం గారికి రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తున్నాడు. బా, ఎంత గొప్ప కృప చూడండి. ఇది సామాన్యమైన కృప కాదు. యుద్ధము విజయము కలిగిన వారే, దేవుని సన్నిధిలో విజయం పొందుకున్న వారికి దేవుడిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే రొట్టె ద్రాక్షరసం. ఈ మిల్కీసెదెకు ఎవరనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనకు ఊరు లేదు అమ్మా, తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేని ఊరు లేని మనిషి ఎట్టుంటాడు? ఎట్టబుడతారు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన తండ్రి. చాలామంది ఈ విషయంలో చాలామంది భయంకరమైన కామెంట్లు చేస్తున్నారు. చాలా జాగ్రత్త, శాపగ్రస్తులు కావద్దు. ఆయన ఎవరంటే మన తండ్రి. ఊరు లేని, తల్లిదండ్రులు లేని వాళ్ళు మనుషులు ఎట్లా ఉంటారు? ఎట్లా భూమి మీద ఉంటారు? రాజ్యం లేదంట. మళ్ళీ ఇక్కడ ఏడుంది? రాజ్యం లేదు కానీ రాజు అంట. భూమి మీద ఆయన రాజ్యం లేదు కానీ రాజుగా వచ్చాడు. ఆ రాజ్యం ఇక్కడ కాదు, పైరలోకంలో. దేవునికి మహిమ కలుగునగాక. పరలోక రాజు అని పేరుతో పరలోక రాజు కాబట్టి రాజుగా వచ్చాడు ఇక్కడికి. రాజుగా వచ్చి మిల్కీసెదెకు ఏమిస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసం. జయించిన వారే దానికి అర్హులు. దేవునికి మహిమ కలుగునగాక. బలలో చేయవేయడానికి అర్హులు ఎవరో తెలుసా? పాపాన్ని, శాపాన్ని జయించిన వారే బలలో అర్హులు. దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాము గారు ఆ విధమైన విజయాన్ని పొందుకొని వచ్చాడు. అబ్రహాం గారు ఆ విధమైన విజయం పొందుకొని వచ్చాడు. అన్నగా లోకంలో ఉన్న ఆ శత్రువులందరూ కూడా తీసివేశాడు. తన కుటుంబానికి, తన తమ్ముడికి చేత, తన తమ్ముడికి కుమారుడికి చేసిన అన్యాయం ఎవరైతే చేశారో వారి మీదకి విజయం యుద్ధం చేసి విజయం సాధించి వచ్చాడు. కాబట్టి అతడుకు తండ్రి ద్రాక్షరసం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. రొట్టె ద్రాక్షరసం మొదటి బల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి? అబ్రహాం గారికి మొదటి బల్ల. ఎవరికి ఆయన బల్ల ఇవ్వలేదు. ఆయనైతే అంతకు ముందే మన దగ్గరికి అయితే మానవుడిగా వచ్చి మనకు బల్ల ఇచ్చాడు. ఆయనకైతే సర్వోన్నతమైన దేవుని యాజకుడిగా వచ్చి బల్ల ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. అంటే యేసయ్య ఈ భూమి మీదకి రాకముందే ఆయన యాజక ధర్మాన్ని తీసుకున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. యాజక ధర్మాన్ని తీసుకొని, ఇదిగో నేను యాజకుడిగా వచ్చాను, ఇదిగో తీసుకో రొట్టె ద్రాక్షరసమని దేవుని యొక్క స్థితిని తగ్గించుకున్న దాన్ని ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాం గారికి ప్రాక్టికల్గా వివరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో అబ్రహాం, నీ కోసం అనగా నా ప్రజల కోసం నా సింహాసనం వదిలేశాను. ఇప్పుడు ఆ సింహాసనం ఉండబోతున్నావు కనుక ఇదిగో రొట్టె ద్రాక్షరసము తీసుకో. అంటే అర్థం ఏంటి? నా శరీరము, నా రక్తం నువ్వు
తీసుకొని నా రూపంలోనికి మారి నా సింహాసనం ముందు నువ్వు కూర్చో. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి ఎంత కృప అబ్రహాంకి ఇస్తున్నాడు దేవుడు. చూడండి, ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అబ్రహాం గారు దాన్ని తీసుకోగా యేసు క్రీస్తుగా మారిపోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. మొదటి బల్ల దేవుడు అబ్రహాం గారికి ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధమైన స్థలము నివసించబోతున్నాడు కాబట్టి. పరిశుద్ధ స్థలములో నివాసము చేయబోతున్నాడు. యుగ యుగములో ఆ సింహాసనమందు ఆసీనుడై విశ్వాసులందరికీ తండ్రిగా ఆయన ఆ సింహాసనమందు ఆసీనుడు కాబోతున్నాడు కాబట్టి అతన్ని పరిశుద్ధపరిచేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైనా పరిశుద్ధత ఎప్పుడు వచ్చిందంటే నువ్వు సాతాను లోకాన్ని శరీరాన్ని జయించినప్పుడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడే నీవు దేవుని బిడ్డగా రూపాంతరపరచబడతావు. అప్పుడే నువ్వు బలలోనికి అర్హత. దేవుడు అప్పుడు నీకేం ఇస్తాడు? రొట్టెయు ద్రాక్షరసం ఇస్తాడు. అవి తీసుకున్నప్పుడు నువ్వేమైపోతావు? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోతాం. మనం కూడా బల్ల తీసుకుంటాం. ఆ కాసేపే క్రీస్తు స్వరూపం. ఎప్పటిదాకా? బల్ల తీసుకున్న దాకే. ఆ రోజు బల్ల తీసుకున్న రోజు ప్రైజ్ రాడ్, ప్రైజ్ రాడ్ అమ్మా, ప్రైజ్ రాడ్ అక్క, ప్రైజ్ రాడ్, ప్రైజ్ రాడ్. ఎప్పటిదాకా? బల్ల తీసుకొని ఆ పూట వరకు మాత్రమే. ఈ చర్చి బయట నుంచి అడుగు పెట్టగానే ప్రైజ్ లాడిపోయి ఏంటి అలా అయిపోయింది. ఇంకేమైందమ్మా? మొత్తము తుస్సు. ఈలోపు కూతురు అయిన మాట వెళ్ళేదనుకో ఏమంటారు? వస్తే సన్నాసిదానా ఎందుకు మాట వింటలేదే? ఎవరు? బల్ల తీసుకొని 1 గంట కూడా కాలేదు ఇంటికి వెళ్ళిపోతే ఏమైంది అమ్మా? యేసయ్య అప్పుడే వచ్చాడు. ఆయన రక్తం తాగాం. క్రీస్తు స్వరూపంగా మార్పు చెందాం. క్రీస్తు స్వరూపం ఎక్కడ దాకా ఉంటుంది? ఇక్కడ దాకే. ఇంటికి వెళ్ళంగాలి పొరపాటుని ఏదైనా వినలేదనుక మాట వెంటనే స్టార్ట్. ఏ స్వరూపం వచ్చింది? విశ్వరూపం వచ్చింది అమ్మా. అప్పుడు దాకేమో ఇక్కడ దాకేమో ప్రేమ రూపం, ఇంటికి వెళ్ళాక విశ్వరూపం. ఇది సాధ్యమా? ఒక్క మనిషి 2 రూపాయలు ఉండటం సాధ్యమా? కష్టం కదా. ఏదైనా ఒక రూపం ఉంటే ఒక్క రూపం, లేకపోతే మనిషి రూపం, లేకపోతే కోతి రూపం, మనిషి రూపం. కాసేపు కోతి, కాసేపు మనిషి, కాసేపు కుక్క, కాసేపు మనిషి, కాసేపు పంది, కాసేపు మనిషి. ఎట్టా చెప్పండి ప్రియా దేవుని బిడ్డలారా, చేయకూడదు. ఒకే రూపం. వేరే రూపాలు ఇక మనకి ఉండకూడదు, రాకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, జయించి వచ్చాడు కాబట్టి తండ్రి వచ్చి అబ్రహాం గారికి రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు. ఎంత కృప! ఒక సామాన్యమైన మనిషికి తండ్రి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. బట్టి మనుషులకు ఆయన దృష్టిలో యోగ్యత లేని మనుషులు మనం. ఆయన పరలోకంలో చూస్తే ఎంత ఉంటుందో తెలుసా? మనం ఒక చీమ తలకాయని 1,000 సార్లు కట్ చేసి ఒక ముక్క పక్క పెడితే ఎంత ఉంటుంది? అంత ఉంటాం. ఎంత? ఒక చీమ తలకాయని 1,000 ముక్కలు ఒక ముక్కద్దు కనపడిద్ది అసలు మొక్క. అంత అల్పమైన వాళ్ళం మనం. అంత అల్పమైన వాడితో దేవుడు సహవాసం చేస్తున్నాడు. యోగ్యత. అందుకే అంటున్నాడు, తండ్రిని నిలబెట్టి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. అందుకే ఫస్ట్ మన స్థానం తెలుసుకోవాలి. మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, ఇవన్నీ గమనించుకోవాలి తండ్రితో మాట్లాడేటప్పుడు. అంతేగాని కూతురుతో మాట్లాడినట్టు, లేకపోతే నీకు ఇంట్లో పనివాడితో మాట్లాడినట్టు. పనివాడి కన్నా విలువెత్తాం కానీ వేసేక అసలు విలువే. ఎందుకంటే కారణం సాతాను భ్రమ కలిగించి, భ్రమలో పెట్టి నీ కండ్లు ముసుగు వేసి భయంకరమైన కార్యాలు మన చేత వాడు చేయిస్తున్నాడు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. బలంలో పారం మనకు బలం ఉంది కాబట్టి ఈ వాక్యం దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అబ్రహాం గారు వాగ్దానం పొందుకున్నాడు. అబ్రహాం గారు ఒడంబడిక చేసుకున్నాడు. అబ్రహాం గారికి దేవునికి ఒక అగ్రిమెంట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉన్నాడు.
ఆయన శత్రువుతో వెళ్ళాడు, శత్రువును జయించాడు, వచ్చాడు. వచ్చినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి రొట్టె ద్రాక్షారసం. మనం కూడా అంతే, దేవునితో ఒక ఒడంబడిక ఉండాలి. ఆ ఒడంబడిక ఉన్న తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉంటూ సాతాను జయించాలి. శరీరాశులు, నేత్రాశులు, జీవడంబాలు జయించి అప్పుడు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నీకు రొట్టె ద్రాక్షారసం ఇస్తాడు. అప్పుడు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి అనగా క్రీస్తు స్వరూపంలోనికి మనం వచ్చేస్తాం. ఇక మనందరం ఎవరమ్మా? క్రీస్తులా కదా? మనందరం క్రీస్తులో. క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు క్రీస్తులే. దేవుని యొక్క స్వరూపంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు క్రీస్తులే. కానీ మనం దేవుని స్వరూపంలో ఉన్నావా అమ్మా? ఉన్నావా లేదా? చెప్పండి రా, ఉన్నావా లేదా? ఉన్నావా? లేవు. ఎందుకని? చర్చిలో క్రీస్తు స్వరూపం, ఇంటికి వెళ్తే విశ్వస్వరూపం. అమ్మా, ఇంట్లో పురాణాలు, ఇక్కడేమో పాటలు. ఎట్లా చెప్పండి రా ఆయన? పురాణాలు కావాలి, పాటలు కావాలి. మళ్ళీ నాకు అసలుకే నా పరిశుద్ధతను పాడు చేయవాకు. ఎప్పుడు అమ్మా? ఎడతా ఒక తిట్టు తిట్టి, ఒక దెబ్బ కొట్టి, మళ్ళీ ఏమంటారు? నా పరిశుద్ధతను అసలు పాడు చేస్తాను. సన్నాసి మంద. అక్కడ కూడా అయిపోయింది. ఎప్పుడైతే సన్నాసి మంద అన్నావో ఆ మందలో నువ్వు కూడా పరమ సన్యాసి అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ సన్యాసి నువ్వైతే ఆ తర్వాత మేము అవుతాం. మా అమ్మ పెద్ద సన్యాసి అనుకునే చిన్న సన్యాసి. దేవునికి మహిమ కలుగును గాక. పొరపాటున ఎవరైనా పిల్లల్ని జాతరే అమ్మని తిట్టిందనుకో ఏమంటారు? సన్యాసి అన్నది అనుకో, అయితే నువ్వు పెద్ద సన్యాసి అమ్మా. ఎవరు అమ్మా? నువ్వు పెద్ద సన్యాసిగా అమ్మా. ఎట్టగా అన్నావు? సన్యాసిదేనా అను కూడా అనాల. ఎందుకంటే నువ్వు సన్యాసి అయితే నేను కూడా సన్యాసి అయ్యేది. నువ్వు మంచిదాని అయితే నేను కూడా మంచిదాన్ని. నువ్వు పరిశుద్ధురాలు అయితే నేను కూడా పరిశుద్ధురాలని. అట్టన కానీ సన్యాసి మా అమ్మ సన్యాసి అనింది. లోపల తిప్పండి ఫ్యాను. ఏ ఫ్యాను అమ్మా? తిరుగుతుందా? శూన్యం ఉందిగా? మా అమ్మ సన్యాసి ఉంది. సావు మంది. ఒక పొరపాటు మీ సావు అన్నాక ముందు నువ్వు చచ్చినాక నేను ఏమనాలరా? ఏమంటావు? నేను సావు అన్నాక ఏమంటావు? ముందు నువ్వు చావు, నువ్వు చస్తే ఆ తర్వాత నేను సత్తా. నువ్వు బతికొండగా నేను చావను అనాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని మా అమ్మ సావు మంది లాభలేదు, ఇక చచ్చిపోవాల్సింది. ఇంత అవమానమా? నా తల్లి నన్ను సావమందా నువ్వు చస్తావు. అప్పుడు ఏం చేయాలా? ముందు నువ్వు చావే, ఆ తర్వాత నేను చస్తాను. లేదా ఊరేసుకో సావంది అనుకో, ముందు నువ్వు వేరేసుకో చూద్దాం. ముందు నీ మెడకు తిప్పింది అనుకో, అప్పుడు కాస్త టైట్ అయినప్పుడు నేను మెడ వేసుకుంటా అని చెప్పాలి. అంతేగాని రెచ్చిపోయి ఇంకొకటి ఏది చేయకూడదు. ఎందుకంటే సాతాను కార్యాలు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. అందుకే కొద్ది వివేచన ఉపయోగించాలి. వివేచన లేకపోబట్టే అందరూ దెబ్బతిని పాడైపోతున్నారు, సాతాను చేతిలో బలైపోతున్నారు. అందుకే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. పొరపాటు ఒక మాట అన్నంగా ఏం చేయాలా? లాక్కొని పీక్కోకండి. ఏం చేయాలా? ఎదురు అనండి. అంటారా? మీరు అన్నారనుకో, నాన్న మంచోడు కాదు, నా పిల్లల మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు కనుక ఇక్కడ ఎప్పటి నుంచి పిల్లల్ని తీసుకురాకూడదు అనుకుంటారు వాళ్ళు. అమ్మా గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్త. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు
వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు
రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే.